వర్గల్లో సరస్వతి దేవాలయం నిర్మించాలన్న ఆలోచన మీరు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఈ ఆలోచన వచ్చింది. దానికి కారణం ఏంటి? పూర్వార్థం చెప్పాలి. అందులో ముఖ్యంగా నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు మాకు ఒక శంకరయ్య సార్ అని ఉండేవారు. మ్యాథమెటిక్స్ ఆయన ప్రైవేట్ చెప్పేవాడు. ఆయన తెలుగు కూడా అద్భుతమైన కంఠం. బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూడలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల ఔద్ధాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమని ఆయన చెప్పినటువంటి వాక్కు. అంటే అమ్మ నిన్ను నమ్మి బతకను, నమ్మి బతుకుతాననే ఏ పదాన్ని అయితే ఆయన ఉచ్చరించాడో ఆ చిన్న తనంలోనే మనసులో పడింది. ఏనాడైనా ఒక సరస్వతి ఆలయం కట్టాలని ఆనాడు రాలేదు. పెరుగుతున్న కొద్దీ సరస్వతి ఆలయం నిర్మించాలని ఒక తపన ఏదైతే ఉందో అది వచ్చింది. అది 1987లో మేము ఒక సత్యపదం సేవా సమితి అనే ఒక సమితిని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఒక నలుగురం కలిసి సికింద్రాబాద్లో. దాని ద్వారా ఏంటంటే ఇంత రుద్రాభిషేకాలు వగైరా ఎవరైనా ధార్మికమైనటువంటి వ్యవస్థలో నడిపేవాళ్ళం. ఆ ధార్మిక సంస్థలోనే సరస్వతి ఆలయం కట్టాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ తీసుకున్న పరంపరలో భాగంగా ఎన్నో స్థలాలు చూసాం. మాకు చాట్లపల్లిలో స్థలం ఇస్తామన్నారు, షామీర్పేటలో స్థలం ఇస్తామన్నారు, ఉప్పల్లో స్థలం ఇస్తామన్నారు. కానీ ఎక్కడ ఇది కాక మా పంచాంగ గురువు అప్పన్ కందాడే శ్రీనివాసాచార్య సిద్ధాంతి మిడిదొడ్డి వారు ఒక నదీ పరివాహక ప్రాంతం కానీ ఏదైనా తపోభూమి కానీ ఉంటే బాగుంటుంది నాయన, వర్గల్లో పూర్వీకులు తపస్సు చేసుకున్నటువంటి స్థలం ఉంది, అక్కడ మీరు నిర్మాణం చేస్తే బాగుంటుందేమో, ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పడం జరిగింది. ఆ పరంపరలో భాగంగా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కూడా ఇంకా చూద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు నేను భివండికి వెళ్ళడం జరిగింది. ముంబై దగ్గర భివండి. ఆ భివండిలో ఒక శంకుస్థాపన ఉంటే చేస్తూ అప్పుడు మే నెలలో మాకు టికెట్లు అవన్నీ ఏం లేక మారుతి ఒమ్నీలో వస్తుంటే హుమ్నాబాద్ మధ్యలో ఒక స్వప్నమైంది. ఆ స్వప్నంలో అమ్మవారు ఇట్లా అంజలి ఘటించి ఇట్లా ఉన్నట్టు, అమ్మవారు కనపడలా, అంజలి మాత్రమే ఘటించి ఇట్లా కనపడింది. ఆ ఎక్కడ కనపడ్డదో అది జ్ఞాపకం ఉండి అక్కడే శిలాన్యాసం చేయడం జరిగింది. మేము శిలాన్యాసం చేసినప్పుడు మా దగ్గర ఉన్న డబ్బులు 3500 రూపాయలు. అందులో 2700 ఆఫీస్ ఫీ మోటార్కే పోయింది. ఇక మిగిలిన 800 ఒక 4 ఫీట్ల 5 ఫీట్ల గోడ అయ్యే వరకు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, మనం రుణంలో పడిపోతామనే ఉద్దేశంతో చేయడం. ఎందుకంటే గుట్ట ఇప్పుడంటే మెట్లు వగైరా అన్నీ ఉన్నాయి, అప్పుడు అలాంటిది ఏమీ లేదు, ఎగదం వచ్చేది ఎక్కితే. అలాంటి పరిస్థితుల్లో 5 ఫీట్ల గోడ అయ్యే వరకు కొంత సప్పైనా చేసి 5 ఫీట్ల గోడ అయ్యాకనే పబ్లిక్లోకి వెళ్ళి విరాళాలు స్వీకరించి దేవాలయం నిర్మించడం జరిగింది. దేవాలయ నిర్మాణంలో ప్రారంభంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి, మీరు కూడా అవి ఏమైనా ఎదుర్కొన్నారా? చాలా ఎదుర్కోవడం జరిగింది. వాస్తవంగా ఏమిటంటే అమ్మవారి యొక్క గుడి కట్టాలనే తపన ఎంతుండేనో శిలాన్యాసం చేసిన తర్వాత కంటిపంటి నీళ్లు ఏకధాటిగా కారాయి. ఎందుకంటే గుట్ట ఎక్కడంలోనే ఎగదం వస్తుంది, ఇక్కడ గుట్ట మీద మనం గుడి కడతామా లేకుంటే దైవరణంలో పడతామా అనే ఒక భావన వచ్చి మా గురువుగారు ఇక్కడే ఉంటే వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసి బాధ అవుతుంది ఇట్లా అంటే, ఏం లేదు నాయన, 3 విషయాలు మీరు బాగా గుర్తుంచుకోండి. ఒకటి 3 ఈశనత్రయాలు 3 వదిలిపెట్టండి. ఒకటి అధికారకాంక్ష, ఒకటి ధనకాంక్ష, ఒకటి కీర్తికాంక్ష. ఈ 3 కాంక్షలు కూడా ఇప్పుడు అమ్మవారి శిల దగ్గరికి పోయి నీళ్ళు వదిలిపెట్టేయండి. వీటి గురించి పని చేయకండి. అమ్మవారు ఆమె ఇష్టం ఉంటే చేసుకుంటుంది, లేకుంటే లేదు. మీ కాంక్షలు మాత్రం వదిలేయండి. దేవాలయం కట్టడం ద్వారా పేరు వస్తుందని, ఈ దేవాలయం కట్టడం ద్వారా ధనం వస్తుందని, అధికారం వస్తుందని అది కాకుండా మీరు ఎలాంటి సంకల్పం లేకుండా అమ్మవారికి పరిపూర్ణంగా మీరు శరణాగతి పొంది ఆ నీళ్ళు వదలమని చెప్పాడు. అలా వదిలిన తర్వాత కొద్దిగా అప్పటికి 3-4 మాసాలు అయింది మేము శిలాన్యాసం చేసి. ఇక్కడ ఎవరు నమ్మేవాళ్ళు కాదు, ఎందుకంటే మా ఊరు కాదు ఇది. బండ కొట్టాలన్నా చేయాలన్నా చేసినా ఇక్కడ సేట్లను పట్టుకొని చేసి అందరినీ పట్టుకొని ఒక 5 ఫీట్ల గోడ అయ్యే వరకు ఇది చేసి ఆ తర్వాత పబ్లిక్లోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ధన రూపేణ వస్తు రూపేణ చాలా విరాళాలు ఇచ్చారు. ఒక దేవాలయం ముందరి ముఖమండపం వరకు మాత్రం మొదలు ప్లాన్ చేశాం. ఆ తర్వాత మహామండపానికి మేము శిలాన్యాసం చేయడం జరిగింది. ఆ మహామండప నిర్మాణం చాలా వేదనతో అంటే ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో కట్టడం జరిగింది. అయినా అమ్మవారు అలా తీసుకుంటూ మమ్మల్ని తోసుకుంటూ ముందుకు నడిపించుకుంటూ వెళ్ళి కంప్లీట్ చేసుకుంది. ఇది మా జీవితంలో దొరికిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను తప్ప మేము చేశామనే భావన మాకు లేదు. ఎందుకంటే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. మూగవాణితో కూడా పలికిస్తుంది అమ్మ, కుంటివాడితో కూడా నడిపిస్తుంది. సమాజంలో ఏ స్థాయిలో లేనటువంటి మాకు అమ్మవారి ఆ యొక్క శక్తినిచ్చి ఆమె దేవాలయం కట్టించుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం.
ఒక వందల సంవత్సరాల క్రితం శివాలయం ఉండేది ఈ గుట్టపైనే. బండరాళ్ళపై రాతి చిత్రాలు ఉన్నాయి. ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయి. ఆ శివాలయాన్ని మాత్రం దాన్ని మొత్తం చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా విస్తరించి సొరంలంగా లాగా ఉండే దాన్ని స్లాబ్ వేసాము. స్లాబ్ వేసినప్పుడు ఆ బండ జరిగి కరెక్ట్గా సూర్యుని యొక్క కిరణాలు శివలింగం మీద పడేటట్టు జరిగింది. ఆ తర్వాత స్లాబ్ వేయడము, దానికి కావాల్సిన మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ శిలాశాసనాలు ఏవైతే ఉన్నాయో అవి పురావస్తు శాఖలో కొన్ని ఉన్నాయి. కొన్ని బండల మీద రాసి ఉన్నటువంటి శాసనాలు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ. అలాగే దేవాలయం పైన ఒక దీపస్తంభం ఉంది. మహాశివరాత్రి రోజు తప్పకుండా దాన్ని వెలిగిస్తారు. అది చుట్టుపక్కల 14 గ్రామాల ప్రాంతాల్లో ప్రజలు చూసి ఒక్క పొద్దు వదలడం అనేది జరుగుతుంది. అది ఇప్పటికీ అనుచానంగా వస్తున్నటువంటి ప్రక్రియ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి ఇత్యాది ఆలయాలు కట్టారు. దానికి కారణాలేంటి? మొట్టమొదటగా మేము సరస్వతి ఆలయం అనుకున్నాం. ఆ తర్వాత మానవ జీవితంలో ఒక 100 సంవత్సరాలు మనిషి బతుకుంటాడంటే ఇంచుమించు 35-36 సంవత్సరాలు శని పీడితులు. శనిగ్రహంతో 7.5 శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అని ఈ విధంగా ఇబ్బందులు వస్తుంటాయి. వాటి పరిహారం గురించి ఏమైనా చేసుకోవడానికి ప్రజలకు దగ్గరగా ఉండాలని శనైశ్వరాలయాన్ని రూపకల్పన చేసిన తర్వాత కొంతకాలానికి జయేంద్ర సరస్వతి స్వామి, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు చాతుర్మాస్య దీక్షలో ఇక్కడ స్కందగిరిలో ఉన్నప్పుడు ఇది ఒక తపోధనుల చేతిలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వారికి మేము అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. తదనుగుణంగా వారి ఇక్కడికి రావడం, చేయడం, సరే అని ఒప్పుకోవడం జరిగింది. ఆ పిదప లక్ష్మీ గణపతి దేవాలయం ఒక వంట బ్రాహ్మడు తను ₹1,00,000 ఇచ్చి ఇక్కడ లక్ష్మీ గణపతి గుడి కట్టండి అన్నతో ఆ ప్రేరణతో ఆ యొక్క లక్ష్మీ గణపతి దేవాలయాన్ని కంప్లీట్ చేసి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క కరకమలంలోచే ఆ యొక్క దేవాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ పిదప చాలా కాలానికి వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలకు దాతలు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఎంబడిపడి ఇక్కడ కట్టాలి అంటే కూడా సరి అయిన వ్యవస్థ లేనిది కట్టడం కష్టమనే ఉద్దేశంతో చాలా ఆలోచించి జగద్గురువుల ఆ యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడ వాసు ఏజెన్సీస్ అనే హైదరాబాద్ వారు మొత్తంగా దేవాలయాన్ని నిర్మించారు. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని ఒక దాత కొంతమంది కలిసి నిర్మించారు. ఆ విధంగా ఈ యొక్క ఆలయాల యొక్క సముదాయం ఏర్పడడం జరిగింది. అమ్మవారి ఆలయం నిర్మాణం అప్పుడు కానీ తర్వాత కాలంలో కానీ ఇంత ఉన్నతి జరుగుతుందని ఊహించారా? వాస్తవంగా ఇప్పుడు మేము చూస్తే మేముగా ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏమిటంటే ఇంత నిర్మాణం మనతో చేయించిందా అమ్మవారు అనే ఒక ఇప్పటికే ఒక కళలాగానే అనిపిస్తుంది. ఆనాడు మేము ఊహించలేదు. కాకపోతే ఒకటి ఖచ్చితంగా అమ్మవారు ఉండాలి ఇక్కడ, అమ్మవారు అంజలి ఘటించి చెప్పింది కాబట్టి ఇది ఒక మహాక్షేత్రం అవుతుంది అనేది మాత్రం మాకు మనసులో ఉన్నటువంటిది. కానీ ఇంత వేగంగా కారణం ఏమిటంటే మనిషి జన్మలో 50, 55, 56 సంవత్సరాలు అయ్యాక అందరి పెళ్ళిళ్ళు అయ్యాక దేవాలయం స్టార్ట్ చేస్తారు. మా అదృష్టం ఏమిటో మేము చిన్న ఏజ్లోనే ఆరంభించి అమ్మవారి యొక్క అభివృద్ధిని చూడగలిగేటువంటి ఏజ్ అమ్మవారు ఇచ్చిందంటే అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అన్ని సరస్వతి దేవాలయాల కంటే ముందు బాసర సరస్వతి దేవాలయం అందరికీ ఆదర్శం. మామూలుగా అక్షరాభ్యాసం కానీ అదే ప్రేరణ అన్ని చోట్ల ఏర్పడడానికి. వాస్తవంగా ప్రేరణ ఒకటి మా టీచర్ శంకరయ్య సార్ అయితే చిన్నప్పుడు, ఆ తర్వాత బాసరమ్మ వారి యొక్క దర్శనం ప్రతి సంవత్సరం వెళ్ళి చేసుకునే వాళ్ళం. 2 రోజులు 3 రోజులు అలా ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు కలిగింది సరస్వతి అమ్మవారి యొక్క క్షేత్రాన్ని, ఒక దేవాలయాన్ని నిర్మించాలనే హృదయలో బలపడడం చేత అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆ శిలాన్యాసం మీద గోదావరి నీళ్లు మా మెంబర్ ఒక అతను అదే రోజు గోదావరి నీళ్లు తీసుకొచ్చి పోసి అమ్మవారికి బాసరమ్మవారికి నమస్కారం చేసి ఇక్కడ ఆరంభించడం జరిగింది. ప్రేరణ అమ్మవారి. ఒక దేవాలయాలే కాకుండా గోశాల, వేద పాఠశాల ఇట్లాంటివి కూడా విస్తరించారు. వీటికి కారణం ఏంటి? జయేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠానికి దేవాలయాన్ని దారాదత్తం చేసిన తర్వాత వచ్చినటువంటి అభివృద్ధి అనేది అమోఘమైనటువంటి అభివృద్ధి, మేము కూడా ఊహించినటువంటి అభివృద్ధి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇప్పుడంటే ఇక్కడిక్కడ చిన్న చిన్న హోటల్స్ అయ్యాయి, పెద్ద పెద్ద హోటల్స్ అయ్యాయి, కానీ అప్పుడు తినడానికి కూడా ఇక్కడ కష్టం ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా ఇక్కడ కాలినడక ద్వారా రావాల్సి వచ్చేది. అలాంటి సందర్భంలో మనం ఇక్కడ వచ్చిన భక్తులకు ప్రతి వాళ్లకు ఇంత అన్నం పెట్టాలి, అన్నప్రసాదం ఇవ్వాలనే ఉద్దేశంతో 1999లోనే భోజనశాలను ఆరంభించడం జరిగింది. చిన్నగా ఆ పిదప ఇక్కడ మన ప్రాంతంలో ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతమో, ఆంజనేయ స్వామి సింధూరమో, రుద్రాభిషేకమో ఏదైనా చేసుకోవాలంటే బ్రాహ్మణుడు దొరికేవాడు కాదు.
ఈ పరిస్థితిని అంతా గమనించి స్వామివారికి విన్నవించడం జరిగింది. అయ్యా, నేను పంచదశ కర్మలు దాని గురించి సబ్జెక్టు గురించి పెడదామని అనుకుంటున్నానంటే వేరేం ఎందుకు పెట్టారని అడిగారు. మా సమాజానికి ఇప్పుడు ఇది అవసరం కాబట్టి ఇదే పెడదామని అనుకుంటున్న స్వామి అంటే వారు ఆశీర్వదించారు. అది కూడా 1999లో పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ విద్యా నృసింహభారతి స్వామివారి యొక్క కరకమలములచే స్మార్త పాఠశాల కూడా ఆరంభించబడి నేటికి దాదాపు వందలాది మంది విద్యార్థులు చదువుకొని వెళ్ళారు. ప్రస్తుతం కూడా 70-80 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి నిత్యం ఇక్కడే భోజనము, అన్ని వసతులు ఇక్కడే ఉంటాయి. ఇలాంటి పారితోషికం కానీ ఎలాంటిది కానీ విద్యార్థుల ద్వారా, విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా స్వీకరించే ఉద్దేశం దేవాలయానికి లేదు. అమ్మవారే నడిపిస్తుందని చెప్పాలి. అంతకు తప్ప ఇంత పెద్ద సంస్థను, ఇంత పెద్ద విద్యాలయాన్ని నడిపించాలంటే అది సామాన్యులతో అయ్యే పని కాదు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటేనే అవుతుంది. కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో నడుస్తుంది.